అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ పెందుర్తి హైవేలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయితే అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. మిగతా వారికి తీవ్ర గాయాలు అవడంతో పూర్తిగా విశాఖ కేజీహెచ్ అయితే తీసుకురావడం జరిగింది. వెళ్ళాల్సింది అక్కడ నుంచి అక్కడ పొందూరు మండలం రంగనాథపేట అని చెప్పేసి అక్కడ దీనికి వచ్చిందనమాట. పొందూరు మండలం రంగనాథపేట పెళ్ళికి వచ్చారు. పెళ్ళి అంతా అయిపోయింది. ఏకోజామున 3-3:30 ప్రాంతంలో బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంలో జరిగింది ఇన్సిడెంట్. మా తాలూకు మా అత్తయ్య ఉంది అందులో. వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళంతా. పూర్తిగా వివరాలు తెలియండి. పెళ్ళిగానే వెళ్ళారు. 8 మంది 9 మంది వచ్చారు మ్యాక్సీ క్యాబ్లో. అందులో 3 స్పాట్ డెడ్ అయిపోయారు. మిగతా వాళ్ళ కండిషన్ కొంతమంది సీరియస్గా ఉంది, కొంతమంది బాగానే ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది వాళ్ళు స్పృహలోకి వస్తే కానీ లేదా కంటిన్యూస్గా అక్కడ ఇన్సిడెంట్లో స్పాట్లో ఉన్నోళ్ళు కానీ చెప్తే కానీ మనకేమీ తెలీదు. అందులో ప్రయాణిస్తున్న ఒక ఆమె మనకి కాల్ చేసి ఇంటిమేట్ చేసిందనమాట. ఇలా జరిగిందని. ఏం జరిగిందనేది ఇంకా పూర్తి వివరాలు మాకు కూడా తెలియదు. 12కి బయలుదేరారు అక్కడ నుంచి. 4 ఆ టైంకి అక్కడ లారీని గుద్దారు. 3 స్పాట్లు చనిపోయారు. రాజమండ్రి నుంచి వెళ్తున్నారా? రాజమండ్రి వెళ్ళారు మ్యారేజ్కి శ్రీకాకుళం రిటర్న్ అవుతున్నారు. 9 మంది మొత్తం. 3 చనిపోయారు. మా అమ్మ మొత్తం అందరూ మా వాళ్ళ ఫ్యామిలీ. మా పెద్దమ్మ చనిపోయింది, మా మాయ వాళ్ళ అబ్బాయి. మేబీ తెలీదు అనుకోవడం అంతగా. సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ, దాన్ని బట్టి చూసి. నిన్నే వచ్చారు, నిన్న ఈవినింగ్ వచ్చారు మ్యారేజ్కి. 12 టైంకి రిటర్న్ అయ్యారు మార్నింగ్ టైం. ఏం చెప్తున్నారు పోలీసులు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. లారీ డ్రైవర్కి చిన్న ట్రీట్మెంట్ అవుతుంది. మిగతా అంటే దేని మీద మ్యాక్సీ క్యాబ్. మిగతా వాళ్ళు ఎవరెవరు? అంత బంధువులేనా? పిన్ని పెద్దమ్మ. రాజమండ్రి దగ్గర తిరుగుడుమెట్ల నుండి శ్రీకాకుళం పొందూరు మండలం టాటా ఏసీ వస్తుండగా తిరిగి రిటర్న్ వెళ్తుండగా పెందుర్తి దగ్గర డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందండి యాక్సిడెంట్. ఆగే లారీకి కింద పోయి కొట్టాడండి. 8 మంది డ్రైవర్తో 8 మంది చనిపోవడం. అంతా ఒక ఫ్యామిలీ కేజీకి వచ్చారు. బాగానే చేస్తారు స్టేట్లో, కానీ డ్రైవర్ చాలా నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఇప్పుడు అనుకోలేదండి. నెక్స్ట్ అయితే అబ్బాయి పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు. తండ్రి కొడుకు 15 సంవత్సరాలు, మొన్న 10th క్లాస్ రాసింది. తండ్రి 30 సంవత్సరాలు. అందులో తల్లి కూడా ఉంది. అందరూ 8%. అందులో లేడీస్. డ్రైవరు చాలా ఘోరంగా. వీళ్ళంతా ఏం చేస్తుంటారు? వీళ్ళంతా కూలి పని చేస్తారు. వ్యవసాయం రాజమండ్రిలో ఉంటారు, వ్యవసాయిస్తారు. అంటే ఇంటికి అన్నీ తీసుకుంటారు. నేటికి 30-40 సంవత్సరాలు అక్కడే ఉంటారు. ఇక్కడ పెళ్ళికని దేని మీద వెళ్ళారు? టాటా మ్యాజిక్ చిన్న అవుతారు. చనిపోయిన ఆయన చిన్న అవుతారు. మా అబ్బాయి తమ్ముడు అవుతారు. అలాగే జరిగింది. ఇలా ఎప్పుడు చూపించుకోం కదా. ఇటువంటి ఎప్పుడు మేము అన్ని విధంగా ఇచ్చేసి ఒకే ఫ్యామిలీలో ఇలాగ ఎంతమంది అవుతుండగా టాటా మ్యాజిక్ వారం. రాజమండ్రి నుంచి శ్రీకాకుళం పెళ్లికి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని పెందుర్తి దగ్గర ఢీకొట్టడంతో పూర్తిగా 3 అయితే స్పాట్లో చనిపోయారు. 7 విశాఖ కేజీహెచ్కి అయితే తీసుకురావడం జరిగింది. పూర్తిగా ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా మరి ఇతర కారణమా అని పోలీసులు అయితే కేసుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కేజీహెచ్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. కన్ను రెప్పసరికి ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో పూర్తిగా బంధువులు కానీ బాధితులు కానీ పూర్తిగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.